Hi students, how are you? Have a nice meet again. See, yesterday already we discussed some more topics. Okay, today we are coming here with a new chapter and it is very important chapter. So what is that chapter name? Light. What is the chapter name? Light. What is the chapter name? Light. So in this lesson, we learned about the basics of light and laws of reflection, or how the reflection phenomenon takes place. So, see, let's start now. What is meant by light? Light is a form of energy. What is light? Light is a form of energy. Simply, what is it? Light is a form of light is a form of energy. It creates what it creates? It creates some sensation of sight. What it creates? Sensation of sight. It will be inverted into a retina. Retina. It is the eye. It is present in eye. See, very easy. What is light? Light is a form of energy. Light అనేది ఒక ఎనర్జీ సోర్స్ గా యూస్ చేస్తాం. లైట్ అనేది ఒక ఎనర్జీ. నెక్స్ట్ సెన్సేషన్ ఆఫ్ సైట్. ఇది మన చూపుకి అంటే మనం చూడడానికి ఏవైనా వస్తువులు కనబడుతున్నాయంటే బికాజ్ ఆఫ్ లైట్. లైట్ ఉండడం వల్ల మనం ఏం సెన్స్ చేయొచ్చు? ఏవైనా వస్తువుల్ని మనం చూడగలం. నెక్స్ట్ ఇది ఈ లైట్ అనేది దేనికి ఇన్వర్టెడ్ అవుతుందంటే మన ఐలో ఉన్న రెటీనా అనే ఒక బాల్ మీద పడుతుందండి. సో ఏమంటారు దాన్ని? రెటీనా అనే ఒక పార్ట్ మీద పడుతుంది. ఆ రెటీనా ఎక్కడ ఉంటుంది? ఐలో ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? ఐ. మన ఒక సెన్స్ ఆర్గన్ ఏదైతే ఐ ఉందో ఐలో మనకి రెటీనా ఉంటుంది. సో ఈ లైట్ దాని మీద ఇన్వర్టెడ్ అవుతుంది అనమాట. సో దీస్ ఆర్ ద బేసిక్ ఆఫ్ లైట్. What is meant by light simply? So if they in examination they ask about light in academic examination, suppose they ask about what they find light, so then what you have to write? It is a form of energy. It can gives the sensation for sight as well as it is inverted into a retina. So first you have write about that. So next reflection takes place while the light reflects. So some reflection takes place. How the reflection takes place? See, suppose I will draw one diagram. See, what is this? This is a polished surface. What is this? Polished surface. So I will take some mirror here. I will take some mirror here. ఈ మిర్రర్ ఏదైతే నేను తీసుకున్నానో ఒక వైపు ఏముంటుందమ్మా? రఫ్ సర్ఫేస్ ఉంటుందా? రఫ్ సర్ఫేస్ ఉంటుందా? సో అదర్ సర్ఫేస్ ఇస్ పాలిష్డ్ సర్ఫేస్. ఈ సర్ఫేస్ నే పాలిష్డ్ సర్ఫేస్ అంటారు. సో అదర్ సర్ఫేస్ ఏమవుతుంది? రిఫ్లెక్టెడ్ సర్ఫేస్. సో సపోజ్ నేను ఇక్కడ ఒక లైట్ ని తీసుకున్నాను. సో ఒక టార్చ్ పట్టుకొని నేను ఒక లైట్ ని ఇన్సిడెంట్ చేశాను. సో నేను ఒక లైట్ ని వేశాను. ఇక్కడ టార్చ్ పెట్టి ఏం వేశాను? లైట్ ని వేశాను. సో లైట్ ఇలా పడింది. సో ఇక్కడ పడిన తర్వాత ఏమవుతుందమ్మా? అది రిఫ్లెక్ట్ అవుతుందా? సో మళ్ళీ అగైన్ అది ఏమవ్వాలి? రిఫ్లెక్ట్ అవుతుంది. ఏమవుతుంది? రిఫ్లెక్ట్. నేను ఇన్సిడెంట్ చేశాను. ఎవరిని? లైట్ ని ఇన్సిడెంట్ చేశాను. ఏ విధంగా? ఈ డైరెక్షన్ లో. ఏ విధంగా అది బయటికి పోతుంది? ఈ డైరెక్షన్ లో పోతుంది. సో చూడండి, సింపుల్ గా మనం దీన్ని ఏమంటున్నాం? ఈ ఏదైతే రే అయితే ఉందో మనం లైట్ నుంచి వదిలామో దా రేని ఏమనాలి? ఇన్సిడెంట్ రే అనాలి. ఏమనాలి? ఇన్సిడెంట్ రే. ఏ రే అంటమ్మా? ఇన్సిడెంట్ రే. నెక్స్ట్ చాలా జాగ్రత్తగా ఈ రేని మనం ఏమనాలి? అది ఇన్సిడెంట్ అయ్యి రిఫ్లెక్ట్ అయ్యింది కాబట్టి ఆ రేని మనం ఏమన్నాం? రిఫ్లెక్టెడ్ రే. Reflected ray. What is the name of the ray here? Reflected ray. What is the name of the ray here? Incident ray. What is that ray? Incident ray. Next, suppose here
what is the line here? See, this is this point where the incident ray and it gives the reflection here. This point is known as point of incidence. ఏమనాలి? పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటే ఎప్పుడైతే మనం ఇన్సిడెంట్ రేని వదిలేమో అది ఒక పాయింట్ ని టచ్ చేస్తుంది, మళ్ళీ అక్కడి నుంచి ఏమవుతుంది రిఫ్లెక్ట్, అది ఏదైతే పాయింట్ ఉందో ఆ పాయింట్ నువ్వు ఏమనాలన్నా పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్. అయితే ఇప్పుడు చూడండి, ఒక పెర్పెండిక్యులర్ లైన్ తీసుకున్నాను. ఎవరిని తీసుకున్నాను? ఒక పెర్పెండిక్యులర్ లైన్. ఒక పెర్పెండిక్యులర్ లైన్ అది దేని గుండా పోతుందట? పాయింట్ ఆఫ్ ఇన్సిడెంట్ కి టచ్ అవుతూ లై అవుతూ పోతుంది. సో దీన్ని ఏమనాలంటే ఈ లైన్ ని సింపుల్ గా చెప్పాలంటే నార్మల్ అనాలమ్మా. ఏమనాలి? నార్మల్. కొన్ని సందర్భాల్లో దాన్ని రే కింద డిటర్మినేషన్ చేసి నార్మల్ రే అంటారు. ఏమంటారమ్మా? నార్మల్ రే. సో ఏదైతే ఈ రేనేమన్నా ఇన్సిడెంట్ రే, ఈ రేమేమన్నా రిఫ్లెక్టెడ్ రే అన్నా. ఏమన్నా? రిఫ్లెక్టెడ్ రే. సో ఇది నేను ఏదైతే కింద సర్ఫేస్ తీసుకున్నాను, ఏ సర్ఫేస్ తీసుకున్నాను? మిర్రర్ తీసుకున్నాను. కింద సర్ఫేస్ ఏ సర్ఫేస్ అయి ఉండాలమ్మా? పాలిష్డ్ సర్ఫేస్ అయి ఉండాలి. ఏ సర్ఫేస్ అయి ఉండాలి? పాలిష్డ్ సర్ఫేస్. ఈ సర్ఫేస్ ఏమన్నామమ్మా? పాలిష్డ్ సర్ఫేస్ లేదా ఇంకేమని అంటారమ్మా? పాలిష్డ్ సర్ఫేస్ లేదా ఇంకేమని అంటారంటే సిల్వర్డ్ సర్ఫేస్ అంటారమ్మా. ఏమంటారు? సిల్వర్డ్ సర్ఫేస్. అయితే మిర్రర్ కి కింద ఉన్న పార్ట్ ని సిల్వర్డ్ సర్ఫేస్ అన్న. మిర్రర్ కింద ఉన్న సర్ఫేస్ ఏమన్నామా? సిల్వర్డ్ సర్ఫేస్ ఆర్ పాలిష్డ్ సర్ఫేస్ అన్న. మరి ఏదైతే పై సర్ఫేస్ ఏమన్నామా? రిఫ్లెక్టెడ్ సర్ఫేస్. ఏ సర్ఫేస్ అంటాం? రిఫ్లెక్టెడ్ సర్ఫేస్ అనాలి. ఏమంటామా? రిఫ్లెక్టెడ్ సర్ఫేస్ అన్న. సో చూడండి, ఇప్పుడు దీంట్లో మనకు వచ్చేసరికి 2 లాస్ ఉంటాయమ్మా. అసలు రిఫ్లెక్షన్ కదా మనం మాట్లాడుతుంది. రిఫ్లెక్షన్, ఇందుకీ రిఫ్లెక్షన్ అంటే ఏంటి? ఎప్పుడైతే ఒక ఇన్సిడెంట్ ని మనం ప్రాసెస్ చేసామో, ప్రొసీడ్ చేసామో అదేమవ్వాలి? సో సమ్వాట్ ఇట్ గెట్స్ రిఫ్లెక్టెడ్. అది రిఫ్లెక్ట్ అయినప్పుడు మనకి ఏం జరుగుతుంది? రిఫ్లెక్షన్, ద ఫినామినా విచ్ అకర్స్ వెన్ ఇన్సిడెంట్ రే అటాచెస్ టు ద or incidences towards the mirror, then it reflects back in the same direction. So that is called reflection. ఏదైతే నేను ఇలాగా లైట్ వేస్తానో అది మళ్ళీ ఎటెళ్ళిందమ్మా? పైకి వెళ్ళింది. సో ఇలా వెళ్ళేటప్పుడు అక్కడ మనం ఏం ఐడెంటిఫై చేసామంటే ఇన్సిడెంట్ అయ్యింది. సో ఇందులో మనకి ఏం చెప్తాడు? ఫస్ట్ రిఫ్లెక్షన్ జరిగింది. ఇందులో ఇంతకీ మనకి యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ గురించి మాట్లాడతాం. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటే ఏదైతే ఇక్కడ ఇన్సిడెంట్ అయిందో ఆ రేకి నార్మల్ కి మధ్యన ఉన్న, అంటే చూడమ్మా, ఇన్సిడెంట్ రేకి నార్మల్ కి మధ్యన ఉన్న యాంగిల్ మనం ఏమంటాం? యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటాం. సో దాన్ని నేను దేంతో డినోట్ చేస్తా అంటే యాంగిల్ ఐ. ఏమంటామా? యాంగిల్ ఐ. సో చూడండి, ఇక్కడ ఎక్కడ చూపిస్తున్నాను నేను యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్? చూడండి, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ రేకి నార్మల్ కి మధ్య ఉండేదా ఎవరమ్మా? ఐ. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి ఏం చూపిస్తానంటే యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ దీన్ని దేంతో డినోట్ చేస్తామా? యాంగిల్ ఆర్ తో డినోట్ చేయాలి. దేంతో డినోట్ చేస్తాం? యాంగిల్ ఆర్. సో ఇక్కడ అంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటే ఏమని చెప్తున్నాము? సో రిఫ్లెక్టెడ్ రే కి మధ్యన అండ్ ఎవరికి? నార్మల్ కి రిఫ్లెక్టెడ్ రే కి మధ్యన ఉన్న యాంగిల్ ని ఏమంటాం? యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఎక్కడ ఉందమ్మా? ఇక్కడ ఉంది యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్, యాంగిల్ ఆర్. సో సింపుల్ గా యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అండ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్
ఇన్సిడెన్స్ అంటే అర్థమైందా? సి ఒక నార్మల్ ఇన్సిడెంట్ రేకి నార్మల్ రేకి మధ్యనున్న యాంగిల్ ని మనం ఏమన్నాం? యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అన్నాం. ఒక నార్మల్ రేకి అండ్ రిఫ్లెక్టెడ్ రేకి మధ్యనున్న దాన్ని ఏమన్నాం? ఆ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అన్నాం. ఏమన్నాం? యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అన్నాం. So according to this angle of incidence and angle of reflection, they have a two laws. What are the two laws? Reflection laws. What is the two laws? Now we are discussing. Okay, so see here, first law. In first law what it states? See, angle of incidence and angle of reflection and as well as normal ray at a same position, so it is called angle of reflection takes place. See in a same plane it continues the incident ray as well as reflected ray as well as normal ray at a same point. అంటే reflected ray and incident ray and normal అనేది ఒకే పాయింట్ దగ్గర మెర్జ్ అవ్వాలన్నమాట. అలా మెర్జ్ అయితే అదే ఫస్ట్ లా ఏమని చెప్తుంది? ఒక నార్మల్ రే, నెక్స్ట్ ఇన్సిడెంట్ రే యాజ్ వెల్ యాజ్ రిఫ్లెక్టెడ్ రే, ఈ మూడు కూడా ఒకే మిర్రర్ మీద ఉండాలి. అదే ఫస్ట్ లా చెప్తుంది. ఒకే మిర్రర్ మీద ఏముండాలి? ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టెడ్ రే యాజ్ వెల్ యాజ్ ఏముండాలన్నమాట? నార్మల్ రే ఒకే పాయింట్ మీద ఉండాలని చెప్తుంది. సో నా సెకండ్ లా చూద్దాం. సో సెకండ్ లాలో మనకి ఏం చెప్తుందంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఆల్వేస్ ఈక్వల్ టు ఎవరితోనమ్మా? యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. సి యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఏమవ్వాలి? యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఈక్వల్ అవ్వాలి. ఎప్పుడు కూడా యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ దేనికి ఈక్వల్ అవ్వాలంటే యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత అయితే యాంగిల్ ఉంటుందో ఇక్కడి నుంచి అక్కడికి అంతే యాంగిల్ ఉండాలని చెప్తుంది. సో సెకండ్ లా బట్టి మనం ఏం చెప్తున్నాం అంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఇస్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. సో రిఫ్లెక్షన్. సి according to this we have some ideas on what is angle of incidence, angle of refraction as well as what is light and what are the rays takes place in the